హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా, మరి మీరు అంత ఉత్సాహంగా ఉన్నారు అని అంటే మన రావు గారి రాచమానికి ఒక లైక్ వేసేసి మన కేకే న్యూస్ ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకునే పనిలో ఉండండి. మరి ఈ రోజు రావు గారి రాచమానిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు? ఓరు 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 కత్తి మహేష్ లేడు అనే నిజాన్ని దిగమింగనివ్వకుండా ఆ స్థానాన్ని భర్తీ చేసేయడానికి పోతిన మహేష్ వచ్చి వైసీపీలో చేరిపోయాడు. నాకు తెలిసి 2024 ఎన్నికల్లో పోతిన మహేష్ కు ఉన్నంత లక్కు అబ్బో ఎవ్వడికి ఉండి ఉండదు. వేరే పార్టీ కండువో కాపుకుంటే కొబ్బరి బొండాల కత్తితో కసాక్కమంటూనే చేతి నరికేసుకుంటానన్న ఈ గొంటనక్క ఇప్పుడు జగన్ పంచన సేరి పాపం పేటీఎం సిల్లర్ ఏరుకుంటా ఉంది. ఇదిగో మహేషా మొదలెట్టు నీ ఏగల మోత. ప్రజలందరూ కూడా సూపర్ 6 అమలు చేయలేదని ప్రజలు అడుగుతూ ఉంటే ఇక్కడ కూడా మళ్ళీ కుట్ర ప్రజల్ని పక్కదారి పట్టించడానికి కావాలని చంద్రగిరిలో మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడిపోయాయని, అట్లాగే ధవళేశ్వరంలో ఫైల్స్ తగలబడిపోయాయని ఇష్టానుసారం విసుకునే ప్రచారం చేశారు. ఇవన్నీ చంద్రబాబు గారి ఫైల్సే, ఇవన్నీ చంద్రబాబు ఫైల్స్ అంటారు. వీటిలన్నింటినీ కూడా వాస్తవాన్ని కప్పిపుచ్చి అబద్ధ ప్రచారాలు చేశారు. మదనపల్లిలో కాలిపోయినటువంటి ఫైల్స్ షార్ట్ సర్క్యూట్ వల్లే కాలిపోయాయని చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నెల్లూరు మీటింగ్లో కూడా చెప్పారు కదా. ఇంకా దాని మీద విషయ ప్రచారం ఏంటి? అదేవిధంగా ధవళేశ్వరం ఫైల్స్ ఘటనలో కూడా అవి ప్రాధాన్యత లేవని ఆర్జీఓ దగ్గర నుంచి కలెక్టర్ గారి వరకు బయటకు వచ్చి చెప్పారు. అయినా ప్రతిపక్షం మీద విమర్శ. వీటి మీద చంద్రబాబు ఫైల్స్ అని ఒక సిరీస్ తీయాలి. ఇక్కడి నుంచి చంద్రబాబు ఫైల్స్ అని ఒక సిరీస్ తీయాలి. ఇంత తప్పుడు ప్రచారం ఏంటి? ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, ఉద్యోగస్తుల సర్వీసు 30 ఏళ్ళ పైన ఉంటుంది. ఇలాంటి వేధింపులు కనుక చేస్తూ ఉంటే వచ్చే ప్రభుత్వంలో కూడా ఎట్లాంటి చర్యలు చేయాలా? చెప్పండి, ఎట్లాంటివి చేయాలా? ఇదిగో నల్లకత్తి మహేష బ్లాక్ బోర్డ్ లో ఎదిగావు గాని వైట్ చాక్ పిసుకున్నంత తెలివి బుర్ర లేదనుకుంటా. ఏంది వచ్చే ప్రభుత్వం కూడా ఎట్టాగే చెయ్యాలా అంటున్నావు? కోంపదీసి మళ్ళీ 2029లో జగన్ రెడ్డి గాని ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడని భ్రమలో గాని బతికేత్తం లేదు కదా. అసలోడికే ఆశ లేదు, కోసరోడికి వచ్చి సీఎం అవుతావు అన్నాడట. అలా ఉంది. పార్టీలో 10 ఏళ్ల పాటు అంటకాగిన వాళ్ళు అంతా వైసీపీకి టాటా చెప్పేసి జగన్ కి గుడ్ బై చెప్తా ఉంటే నేను కాక మొన్న వచ్చిన బొగ్గు సన్నాసి నువ్వు కూడా పార్టీ మళ్ళీ గెలుతుంది అనే భరోసా ఇస్తా ఉన్నావా? అంటే ఇదిగో కామన్ సెన్స్ లేని కామర్స్ లెక్చరరు ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏటి అర్థం అవుతా ఉందా? ఇదేం రకమైన పాలన? దీనికి కూడా టీడీపీ జనసేన కూడా ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. రాష్ట్రంలో ఇప్పుడు కొత్త సాంప్రదాయం. టీడీపీ బిళ్ళ పెట్టుకుంటే ఆఫీసులకి టీ ఇవ్వాలంట, కాఫీ ఇవ్వాలంట. అధికారులు సంతకం పెట్టే నిర్ణయం టీడీపీ నాయకులు చెప్తారంట, అప్పుడు సంతకం పెట్టాలి. ఎందుకు? ఉద్యోగస్తులందరినీ తీసేయండి, టీడీపీ నాయకులను కార్యకర్తలను మీరందరూ కూడా రిక్రూట్ చేసుకోండి. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు తీసేయండి. మీకు ఎలాగో నచ్చదు కదా చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వ ఉద్యోగులు అంటే నచ్చదు కదా. తీసేయండి, వాళ్ళందరినీ తీసేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అక్కడ నియమించుకోండి. ఇంకా మీరు వస్తే టీ ఇవ్వాలి, మీరు చెప్పిన చోట సంతకం పెట్టాలంటే ఇంకా వ్యవస్థ ఎందుకు? వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తుంది మీరు కదా. నిన్న కూడా చూశాం కదా, పత్తిపాటి పుల్లారావు గారి సతీమణి గారి చుట్టూ ఎంతమంది అధికారులు ఉన్నారో కేక్ కోయడానికి. ఇంకో పక్కన జేసీ అస్మిత్ రెడ్డి గారు డైరెక్ట్గా సారీ చెప్పించిన వీడియో కూడా రికార్డ్ చేశారు కదా. వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తుంది ఎవరో. ఎంత సీట్గా అంత గాలి అన్నారు. ఆయన వైసీపీ నిన్న మొన్న వరకు వైనాట్ 175 అంది కదా. మరి కనీసం ఆ 11 మంది కూడా గొట్టాల ముందుకొచ్చి మాట్లాడకుండా తారు డబ్బా ముఖం వేసుకుని నువ్వే హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు. చెప్పు మహేష, అబ్బా ఏం బాలేదు నీ పద్ధతే కాదు, నీ వ్యవహారం అసలేం బాలేదు. నువ్వు మాసిన మరసెంపుకి ఎక్కువ, తోమని నల్ల మూకుడికి తక్కువ అన్నట్లు ఉన్నావు. నేను
మ్యాటర్ చెబుతా నిన్ను. కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి అన్నారు పెద్దలు. యజమాని మెప్పు కోసం కుక్క చేసే పని గాడిద చేసేసిన, తెగ వాండర్ పెట్టేసిన, అరిచేసిన ఇదిగో ఏమవుతుంది? ఆహా, ఏమవుతుందో తెలుసు కదా. యజమానే తిని తొంగోక ఏంటే నీకు ఈ రోగం అని సావసేత కొట్టాడు. ఆ పాఠం అదే, ఆ గుణపాఠం నువ్వు చదువుకోలేదా మహేషు? ఇదిగో ఆయన చేత పేటీఎం డాగ్ గడివి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు. నాటి ఓవర్గా మాట్లాడినా సిల్లర ఎక్కువేం రాలదో. మామూలుగా దంచిన అదే పేటీఎం సిల్లరా, ఎగిరెగిరి దంచిన నీకు ఆ శ్రీరెడ్డికి అదే కూలి. ఆయన చేత గొంతు సింపుకోమాక. తెలుగుదేశం జనసేన కూటమి కాదా? వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూడా సెల్యూట్ చేయాలి, లేకపోతే బెదిరిస్తారు, లేకపోతే ఉద్యోగాల నుంచే సస్పెండ్ చేస్తారు. ఇదేం దుర్మార్గం? వ్యవస్థల్ని భ్రష్టు పట్టించింది మీరు, భ్రష్టు పట్టిస్తున్నది మీరు, కానీ వేరే వాళ్ళ మీద బురద చల్లడం మీడియాని అడ్డం పెట్టుకొని ఇదేం దుర్మార్గం? ఇదేం దుర్మార్గం? దీని మీద కూడా ఉద్యోగ సంఘాలు ఆలోచన చేయాలి. మీరు కనుక ఉద్యోగ సంఘాలు ఈ రోజున వ్యవస్థలను కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలి, వ్యవస్థలను కాపాడే బాధ్యత తీసుకోవాలి. మీరందరూ కూడా ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది, మనకు వచ్చేది స్వర్గం స్వర్ణయుగం అనుకున్నారు. ఓపీఎస్ కూడా వచ్చేస్తా అనుకుంటున్నారు. ఇవాళ ఏమైంది? స్వర్గం సంగతి అటు ఉంచితే ఉద్యోగస్తుల రోజువారీ పరిస్థితి నరకంలో మారిపోయింది. ఇదిగో మహేష్, ఉద్యోగులు 1వ తారీఖు జీతాలు తీసుకుంటుంది ఈ 2-3 నెలల నుంచే కదా, మర్చిపోయావా? నువ్వు ఇదే గాడిద గొంతుతో జనసేనలో ఉన్నప్పుడు జగన్ జీతాలు ఇవ్వడం లేదని తెగారిసావు, గుర్తులేదా? పార్టీ మారగానే పాత వాసనలు పోయా ఏటి? రాష్ట్రంలో హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, మహిళల మీద దాడులు, ఇవన్నీ పక్కదారి పట్టించడానికి ఆ ఫైల్స్ కాలిపోయి ఈ ఫైల్స్ కాలిపోయి మళ్ళీ మాట్లాడు. ప్రజలకి ఇవన్నీ కూడా ఉత్తినే అర్థమైపోతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉద్యోగస్తుల మీద వేధింపులు ఆపాలి, అధికార పార్టీ జులుం ఆపాలి, ఉద్యోగస్తుల పైన వేధింపులు ఆపి తీరాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాం. నువ్వేదో గ్లామర్ పీసునని జగన్ నిన్ను సాక్షి లైవ్ లో కూర్చోబెడుతున్నట్లున్నాడు. పాపం ఆయనకి తెలీదు నిన్ను పాగల సోస్తే పసిపిల్లలు రాత్రులు పాలు అరక కక్కుని మరీ ఏడుతారని. ఆయన చేత వేసిన క్యాసెట్ పదే ఏకు అరిగిపోతుంది. ఇక సాల్లే మహేష, వెళ్ళి నీ పేటిఎం అకౌంట్స్ లో లెక్కలేవో తప్పేట, అవి సరి చూసుకో పోవయ్యా.